నేడు నిరుద్యోగుల మహాధర్నా బీఆర్ఎస్ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మన డిమాండ్లు సాధించుకుందాం నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు 2018లో కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మరి అప్పుడు ఆ 5 ఏళ్ళలో మరి ఇవ్వలేదు కదా. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతామని మేము ఎట్లా అమ్ముతారు? మీరు అసలు మీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు మాట్లాడితే ఉంటుంది. గత 10 ఏళ్లలో ఉద్యోగాలు లేకుండా ఈరోజు నిరుద్యోగులను ఆ అమాయకమైన యువతను అందరూ కూడా మోసం చేసి ఇప్పుడు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే ఎవరు నమ్ముతారా? కొంచెమైనా ఉండాలి కదా. ఆర్ఎస్పీ గారు మీ కనీస నిబద్ధత లేకుండా నీతి నిజాయితీ అంతా కూడా మర్చిపోయి ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా అంటే పదవుల కోసం ఎంతకైనా వెంపర్లాడేటువంటి దానికి ఈరోజు మిమ్మల్ని కూడా అల్ల పెట్టేసిన వాస్తవం చెప్పాలంటే. మీరు కూడా ఆ కోవలకి మీ దానిలో ఒక నిజాయితీ ఉంటుంది అనుకున్నాం, కానీ మీరు కూడా ఆ కోవలో ఆ లీడర్లకు ఆ ఫక్తు రాజకీయ నాయకులకు మీరు కూడా ఆ జాబితాలో చేరిపారు, ఆ క్లబ్లో మీరు కూడా చేరిపారు వాస్తవం చెప్పాలంటే. ఇంకా మాట్లాడతారు, డిమాండ్ల గురించి మాట్లాడతారు. ఏం డిమాండ్ల గురించి మాట్లాడతారు? గత 10 ఏళ్ళలో చేయని డిమాండ్లు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? అంటే వీళ్ళు దొంగలు మళ్ళీ ఈ దొంగనే ఇంకొక దొంగని అని అరుస్తూ ఉన్నాడు. అంటే కొన్ని లాస్ట్ 10 ఏళ్ళలో మీరు దోసుకుతున్నారు, ఇప్పుడేమో వీళ్ళు దోసుకుంటున్నారు. వీళ్ళని దొంగ అని మీరు అంటున్నారు. అసలు దొంగలు మీరే కదా. 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నటువంటి దొంగలు మీరే కదా. సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు శరీరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా.